Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is spiritual vision. Spiritual vision. Atmiya Drushti. The text is from Numbers chapter 13, verses 26 to Numbers 14, verses 1 to 10. సంఖ్యాకాండ 13వ అధ్యాయం 26 నుంచి సంఖ్యాకాండ 14వ అధ్యాయం 10వ వచనం వరకు వాక్య భాగంలో మనం కొన్ని సత్యాలు మనం చూస్తాం. మోషే మహానాయకుడు కనాన్ దేశాన్ని వేగు చూడటానికి 12 మంది వేగుల వారిని పంపాడు. ఆ దేశం ఎట్టిదో, జనులు ఎలా ఉన్నారు, ఎలా నివసించున్నారు, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దాని చెట్లున్నవో లేవో కనిపెట్టవలను, మరి మీరు ఆ దేశ పనుల్లో కొన్ని తీసుకొని రండి చెప్పాను. వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చారు. 10 were intimidated by the size and number of the hostile people who lived there. 10 మంది భయభ్రాంతులయ్యారు. వచ్చే సమాచారం చెడ్డ సమాచారం. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమన్నది. మరియు వారు తాము సంచరించి చూసిన దేశం గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసన పక్షించు దేశము, దానిలో మాకు కనపడించడంలో ఉన్నత దేహులు, అక్కడ నెఫ్లీల సంబంధులైన అనాక వంశము నెఫ్లీలను చూచితమే, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమన్నారు. They said it would be foolhardy to invade. They said it would be foolhardy. అనగా మూర్ఖంతో కూడిన సాహసంతో కూడిన పని వారిని జయించాలంటే అది వెరితనం లాంటిది. బికాస్ ద జైజాంటిక్ ఫిగర్స్, వారి మీద పోజాలం, మనం పోలేము, ఉన్నత దేహులు, వారి దృష్టికి మిడతల వలె మనం ఉన్నాం అని ఈ 10 మంది చెడ్డ సమాచారాన్ని అందించారు. అయితే ఇద్దరు యెహోషువ కాలేబు insisted that with the Lord on their side they could take the territory. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం వారిని స్వాధీనపరచుకోవచ్చును. వాక్య భాగంలో 13వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలున్నది. అనగా with the Lord we can take the territory. They saw God beyond the obstacles. అవాంతరాలకు మించి వారు దేవుని చూడగలిగారు. They could see God. The 10 spies could see only the size of the problem, the size of the people. So they were terrified. And they were intimidated by the size and the number of the hostile people who lived there. కానీ ఇద్దరు మాత్రం వారికి ఉన్న ఆత్మీయ దృష్టి, they could see God beyond the obstacles. మన జీవితంలో కూడా మనకి ఎన్నో ఎదురవుతాయి. What do you focus on? Do you focus on the problems or do you focus on God? How is the spiritual vision? Is it 20/20? 20/20 vision ఉన్నవారు, they could see the obstacles, the things very clearly. 20 అడుగుల పైనే అనే విషయాలని వారు చక్కగా చూడగలరు. ఎవరనగా 20/20 విజన్ ఉన్నవారు. ఈనాడు చాలామంది కూడా they have lost their spiritual vision. They could see only the obstacles. They are unable to see God beyond the obstacles.
Our God is greater than our greatest problem. Do we see only the size of your problem? Or do we see the greatness of our God? We should see the greatness of God, not the size of the problem. కాబట్టి యెహోషువ కాలేబులు జనులు నిమ్మలపరిచి వారు మనం జయించగలం, మన శక్తి చాలు. విత్ గాడ్ కెన్ యు మేడ్ ద టెరిటరీ. కానీ మన జీవితం డోంట్ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్స్, లుక్ టు ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. హి విల్ గివ్ యూ విక్టరీ. యు కెన్ ఓవర్కమ్ ఆల్ ది ఆబ్స్టికల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడే యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతుండగా వాటి చూస్తున్న తండ్రి, మన ఆత్మీయ దృష్టి అనేది లోపించి ఉన్నది ప్రభు. 20/20 విజన్ మాకు లేదు మా తండ్రి. ఆ స్పిరిచువల్ విజన్ దయచేయండి. అవంతాలు దాటి మీ యొక్క గొప్పతనాన్ని చూసి నాయన, మీ మీద ఆధారపడి మీతో తండ్రి సమస్తం మీద విజయం సాధించటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతిస్తుంది. వాక్య వింటూ ప్రతి బిడ్డను దర్శించిన ఆయన మీ ఆత్మీయ జరిగించి ధైర్యపరిచి స్థిరపరచమని, మేము చూసి ధైర్యం తెచ్చుకొని దావీదు వలే ప్రభువా వారు ముందుకు సాగుతూ ఆత్మశక్తి దయచేవలసిగా విజ్ఞాపన చేస్తాం. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.